గారి మ్యూజిక్ డైరెక్షన్ లో రాగ్ గారు, నరేష్ గారు హీరోస్ గా, శాండీ హీరోయిన్ గా, రణధీర్ గారి ముఖ్య పాత్రలో అతి త్వరలో మనం అందరం ఆపరేషన్ పద్మ థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. అండ్ ట్రైలర్ చాలా 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 ప్రామిసింగ్ గా ఉంది. సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనేసి అర్థమవుతుంది. కార్తికేయ గారు చాలా పర్టికులర్ గా స్టోరీ అసలు అర్థం కాకుండా, అంటే ట్రైలర్ లో మాకు ఎలాంటి హింట్ దొరకకుండా చాలా అద్భుతంగా కట్ చేశారు. సో ఒకసారి కార్తికేయ గారికి గట్టిగా చెప్పట్లు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ సార్. అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వేదిక మీదకి టీం ని పిలిచేద్దాము. సెనిటేరియా వెంకట్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వండర్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ సెనిటేరియా వెంకట్ గారు, హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ మా ప్రొడ్యూసర్ రాఘవ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ క్రియేటివ్ హెడ్ కేజీ మల్లికార్జున్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మల్లికార్జున్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. And now it's time to invite the captain of the ship, Karthikeya garu, on the stage. So Karthikeya garni సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఒకసారి గట్టిగా చెప్పట్లు. 18 రోజులు లిటరలీ అందరితో ప్రాక్టీస్ చేయించి స్క్రీన్ పేపర్, ఐ మీన్ ఎలాంటి డైలాగ్ పేపర్ లేకుండా గడ్డమనేని అరవింద్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Okay, done. Yeah, thank you for disturbing. And ఇప్పుడు మనం మన గెస్ట్ లను వేదిక మీదకి పిలిచేద్దాము. డిఎస్ రావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్, వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ అలాగే ఒకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారిని సాధారణంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. గట్టిగా చెప్పట్లు. ప్రసన్న కుమార్ గారు అలాగే దామోదర్ ప్రసాద్ గారు ఏ ఈవెంట్ లో ఉన్నా ఈవెంట్ కి ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది సార్, మంచి పాజిటివిటీ యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్. అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రొడ్యూసర్ ప్రమోద్ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముత్యాల రామదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ఆర్ కళ్యాణ మండపం డిస్ట్రిబ్యూటర్ వెల్కమ్ సార్. ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు, ఆయన ఇప్పుడు కనిపించట్లేదు, ఇందాక వచ్చారు సార్. అండ్ మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వై నాట్ ఇంటూ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. అండ్ డైలాగ్ రైటర్ ప్రేమ్ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఫిల్మ్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ కంపోజర్ సుభాష్ ఆనంద్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ సన్స్ అఖిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్పెషల్ మెన్షన్ చేశారు అఖిల్ గారి గురించి. అమ్మాయిలతో కూడా అద్భుతంగా, అబ్బాయిలకి ఏ మాత్రం తగ్గకుండా ఎర్రగా తీశారు ఫైట్స్ సినిమాలో అనేసి అఖిల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము.
అండ్ నరేష్ మేడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా హీరో నరేష్ మేడి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. And now it's time to invite dynamic heroine శాండీ గారు on stage. శాండీ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు అండ్ సినిమా గురించి స్మోకింగ్ నేర్చుకున్నారు అండ్ ఫైటింగ్స్ నేర్చుకున్నారు అనేసి విన్నాము. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ శాండీ గారు. ఫోటో ప్లీజ్. రణధీర్ గారు, మా విలన్ రణధీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బా పేర్లోనే ఆ విలనిజం కనిపిస్తోంది. అండ్ చైర్స్ వేయండి ప్లీజ్ స్టేజ్ మీద. ఆపరేషన్ పద్మ టీజర్ లాంచ్ ఈవెంట్. ఓకే అండి. ఎస్, సో ఏ సినిమా అయినా ఏ స్టోరీ అయినా విలన్ లేనిదే స్టోరీ ఉండదు కాబట్టి ముందుగా మా ఈ ఈవెంట్ ని కూడా విలన్ తో స్టార్ట్ చేస్తాము. రణధీర్ గారు ప్లీజ్. ప్రేమరాజ్ గారు డైలాగ్ రైటర్ కమ్ డైరెక్టర్. తప్పకుండా బెటర్ మిగతా వాళ్ళు కనబడాలిగా. ఈ కార్యక్రమానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ పెద్దలకి, ఈ చిత్రంలో నటించిన నటీనటులు అండ్ టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. ఇవాళ కార్తికేయ గారి 4వ సినిమా. ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు డైలాగులు నేనే రాశాను. నాకు వరుసగా 3 సినిమాలు నాతో రాయించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా డైరెక్టర్ కార్తికేయ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అట్లాగే చిన్న సినిమా అంటే ఇవాళ అంటే కొంతమంది పట్టించుకునే పరిస్థితి, మీడియా కూడా ఇవాళ. ముఖ్యంగా నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది, దామోదర్ ప్రసాద్ గారు ఏ చిన్న సినిమా అయినా సరే, ఎక్కడైనా సరే, ఎవరు పిలిచినా తప్పకుండా ఎంత బిజీగా ఉన్నా వెళ్ళిపోయి వాళ్ళకి తర్వాత సహకారం అందిస్తారు. అంటే ప్రతి చిన్న వేదిక మీద నేను ఈ మధ్యన ఎక్కడ చూసినా కనబడుతున్నారు. ముందుగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే మా ప్రసన్న కుమార్ గారు నాకు వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయులు. ఇట్లా డిఎస్ రావు గారు, ఇట్లా అందరూ ఇంతమంది పెద్దలు ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చారు. వీళ్ళ బ్లెస్సింగ్స్ ఈ సినిమా మీద ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో చాలా మంది కొత్త వాళ్ళు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా యాక్ట్ చేశారు. వాళ్ళు వర్క్షాప్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు, ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం అహోరాత్రులు దాదాపుగా ఒక 20 రోజుల పాటు వర్క్షాప్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళందరితో కూడా డైరెక్ట్ కార్తికేయ గారు అద్భుతంగా అవుట్పుట్ తీసుకున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి చిన్న సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పేసి అందరూ రెగ్యులర్ గా అనే మాటే. అట్లాగే ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధించి కొత్త నిర్మాతలు మొదటిసారిగా వచ్చి ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీస్తున్నారు. వాళ్ళకి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలి. కార్తికేయ గారికి ఈ సినిమా ఒక బ్రేక్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రియేటివ్ హెడ్ సార్
శాండీ చెప్తూ ఇంటర్వ్యూ చెప్తుంది కదా ట్రైలర్ లోనే డిస్కౌంట్ ఇస్తున్నా అని చెప్పేసి శాండీ మాట్లాడుతున్నారు. చెప్పండి ఆ డైలాగ్ మీరు చెప్తే వినాలని సార్. యాక్టర్ని కాదమ్మా నేను, సార్ మీరు డైరెక్టర్ సార్. రైటర్ నమ్మా నేను, డైరెక్టర్ కూడా కదా సార్. నేను చెప్తే పారిపోతారు. జస్ట్ చదవండి సార్ డైలాగ్, మేము ఇమాజిన్ చేసుకుంటాం. యా అదే ఓకే ఓకే. క్రియేటివ్ హెడ్ మల్లికార్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్ కి ఇచ్చేసినటువంటి సినీ ప్రముఖులకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా అనుకున్న దానికన్నా బాగా తీయగలిగినాడు. అనుకున్న సమయం కన్నా అవుట్పుట్ బాగా రాగలిగింది. టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయకపోతే ఈ సినిమా ఇంత తొందరగా ఇంత బాగా రాకపోయింది. ఈ సినిమాకు క్రియేటివ్ గా ఈ సినిమాలో డాల్బీ విజన్ సిస్టమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో మిగతా సినిమాల కన్నా ఒక పబ్లిసిటీలో గానీ రిలీజ్ లో గానీ వైవిధ్యభరితంగా ఉంటుందని చెప్పి చెప్పగలుగుతున్నాను. ఈ సినిమాకు కంపల్సరిగా ప్రజల యొక్క అంటే ప్రేక్షకుల యొక్క మనసుల్ని ఖచ్చితంగా ఇది దోచుకుంటుందని చెప్పి నమ్ముతున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటూ, మరి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో స్టంట్ మాస్టర్ అఖిల్ గారి గురించి చాలా ఎక్కువ మాట్లాడేశారు కార్తికేయ గారు. సో ఇప్పుడు అఖిల్ గారు మాట్లాడితే వినాలండి సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ అండి. స్టేజ్ మీద ఉన్న సినీ ప్రముఖులకి, పెద్దలకి అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా గురించి ఇంత స్పెషల్ గా చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఒక 4-5 సినిమాలు చూసినా కానీ స్టేజ్ మీద మాట్లాడడం అనేది ఈ సినిమాకి ఫస్ట్. ఈ సినిమా చేసేటప్పుడు సార్ ఎప్పుడు నాతోనే ఉన్నాడు. అందరికి రిహార్సల్ చేసేటప్పుడైనా ఎవరైనా డైరెక్టర్లు సైడ్కి వెళ్ళిపోయి చేసుకోండి అంటారు, కానీ ఆయనకు కావాల్సిన షాట్లు కూడా నాతో చేపించారు. అండ్ నేను చేసేవి కూడా ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ చేశారు. అలాగే మా ఆర్టిస్టులు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా మంచిగా వచ్చింది, ఫైట్లు కూడా చాలా మంచిగా వచ్చినాయి. స్టోరీ బాగుంది, సినిమా బాగుంది. నాకు సార్ సెన్సార్ ఓకే అయిపోయి రిలీజ్ నెక్స్ట్ మంత్ చేస్తున్నామని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మంచి హిట్ అవ్వాలి, మనం కూడా అలా ఉండాలి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సినిటేరియా వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఆపరేషన్ పద్మ. థ్యాంక్ యూ సార్. దామోదర్ ప్రసాద్ సార్ అండ్ ప్రసన్న కుమార్ సార్, డిఎస్ సార్, రామదాస్ గారు అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద మై ఆపరేషన్ పద్మ మూవీ. నేను చెప్పేది ఒకే ఒక మాట, ఆల్ ద బెస్ట్ ఆపరేషన్ పద్మ. అండ్ everybody has to call it is a Operation Padma. All the best Operation Padma. Thank you very much. థ్యాంక్ యూ సార్. ముఖ్యాల రామదాస్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఆపరేషన్ పద్మ చిన్న సినిమాల్లో టైటిల్ అయితే చాలా బాగుంది. తర్వాత కార్తికేయ మాకు తెలియటం, 3-4 సినిమాలు చేయటం, అలాగే మా అరవిందు, ఘట్టమనేని అరవిందు, రాంబాబు వీళ్ళందరూ కూడా ఇందులో ఉండటం, మాకు పదే పదే చెప్పటం కారణంగానే నిజంగా చిన్న సినిమా అనేది ఒక అనాదే. ఎవరెన్ని చెప్పినా, మేము వచ్చినా, మా దాము గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఏదో చేయాలనుకుంటున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం. కానీ కొద్దిగా విషయం ఉన్న ఈ సినిమాలు ఆడుతున్నాయి. ఎందుకంటే కార్తికేయ లాంటి డెడికేటెడ్ డైరెక్టర్, ఎందుకంటే అతను జర్నలిజం నుంచి వచ్చాడు, మాస్ కమ్యూనికేషన్ ఇవన్నీ చేసిన వ్యక్తి.
అలాంటి వ్యక్తులు సినిమాలు తీసేటప్పుడు చాలా కాన్సన్ట్రేటివ్ గా ఉంటారు. ఎందుకంటే ఏదో సంథింగ్ మేము ప్రజలకు చూపించాలనే ఉద్దేశంలో చేస్తూ ఉంటారు. అంటే క్రియేటివిటీ అనేది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేలో ఉంటది. అలాంటి దాంట్లో కార్తికేయ ఒకసారి, ఎందుకంటే నీకోసం మేము ఇంత పని కట్టుకుని వచ్చాం, మా వాళ్ళు జనలబాడీ పెట్టి అల్లిసిపోయి ఉన్నారు, అయినా వచ్చాం. కానీ ఇలాంటి డైరెక్టర్లు కంపల్సరిగా వీళ్ళు కూడా ఏదో స్టోరీ దొరికిందని తీసేయకుండా, ఆర్టిస్టులు ఉన్నారు కదా అని తీయకుండా, జాగ్రత్తగా ప్రొడ్యూసర్లు దొరికారని తీయకుండా క్రియేటివిటీ ఉండి నిజంగా బుద్ధిపాటి విషయం ఉన్న ఈ రోజు మొన్న చూసాం 2-3 సినిమాలు. ఏంటది లిటిల్ ఆర్ట్స్ తోటి ప్రీ ఎడ్డింగ్ మొన్న వచ్చింది, అవి ఆడుతున్నాయి. అంటే చిన్న సినిమాని ఏం పక్కకి తీసేయట్లేదు, ఆడియన్స్ వస్తున్నాడు ఉంది అంటే విషయంలో. అంటే ఏమీ లేకపోతే కూడా ఈ రోజు థియేటర్ల దగ్గర పెద్ద సినిమాలకి రావట్లేదు, చిన్న సినిమాలకి రావట్లేదు. విషయం ఉంటే 25 కోట్లు చేసింది లిటిల్ ఆర్ట్స్ అట్లా. కాబట్టి ఖచ్చితంగా మన కార్తికేయ లాంటి డైరెక్టరు ఉండాలి. బాగా కాన్సన్ట్రేటివ్ గా మీరు డైరెక్షన్ మీద, క్రియేటివిటీ మీద పెట్టాలి. అలాగే ప్రొడ్యూసర్లు దొరికారు కదా అని సినిమాలు తీసేస్తున్నారు. అలాగే చాలా మంది ప్రొడ్యూసర్లు పోతున్నారు, డైరెక్టర్లు పోతున్నారు. లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోవద్దు, ప్రొడ్యూసర్ని పాడు చేయొద్దు. డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా కొనట్లేదు. ఎందుకంటే ఎలా కొంటారు? ఎందుకంటే ట్యూబ్లు, పబ్లిసిటీలు అన్ని పెరిగిపోయి. ఎందుకంటే మా వాళ్ళు ఇద్దరు, మా ప్రసన్న కుమార్ గారు, మా దామోదర్ ప్రసాద్ గారు, అలా మా ప్రెసిడెంట్ గారు, భరతభూషణ్ గారు, ఇంకా రకరకాల వ్యక్తులు ప్రయత్నించారు, ఏది జరగల. కాబట్టి అవన్నీ ఓవర్ రేట్స్ ఎక్కువైపోయేటప్పుడు సినిమా రిలీజ్ కూడా చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. కానీ విషయం ఉంటే బాగుంటుంది. కంపల్సరిగా ఈ టీం అందరికీ, మా అరవింద్ బాబు, ఎందుకంటే మరీ అన్న మీరు వెళ్ళాలని వీళ్ళని పంపించారు. కంపల్సరిగా మా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. అరవింద్ కి, రాంబాబు, ఇంకొక ఆయన ఉన్నారు, రాఘవ్కి, ఈ అమ్మాయి బాగా చేసిందని చెప్తున్నారు. బాగానే చేసిన, మరి బాగానే ఉంది విజువల్ అయ్యి. బట్ ఖచ్చితంగా ఈ సినిమా ఆడాలని కోరుకుంటూ, కార్తికేయ నువ్వు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న కుమార్ గారు యాడ్స్ లాడ్ ఆఫ్ డిఎస్ రావు గారు. సో యా, డిఎస్ రావు గారు ప్లీజ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్. ఆపరేషన్ పద్మ, ఈ ఆపరేషన్ పద్మాల గురించి మాట్లాడాలంటే ముందు కార్తికేయన్ గురించి మాట్లాడాలి. కార్తికేయ మంచి టెక్నీషియన్. నేను ఫస్ట్ అలా పరిచయం, ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. తను ఇప్పుడు మీ అందరితో పాటు ట్రైలర్ చూసాం కదా, అతను టేకింగ్ లో ఒక స్టైలిష్ ఉంది. ఆర్టిస్టులు ఎవరో ఇంకా అంత పరిచయం కాని ఆర్టిస్టులను తీసుకుని అతని టేకింగ్ తో ఇంట్రెస్ట్ గా చూడాలనిపించేటట్టుగా క్రియేట్ చేస్తాడు, చేసేది అట్లాగే. అలాగే తను ఎన్నుకున్న డైలాగ్స్ లో కూడా ఆ ఎడిటింగ్ కట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా డైలాగులు మళ్ళీ వినాలనిపించేటట్టుగా నిజంగా బాగా రాస్తారు. మీరు కూడా డైలాగ్స్ చాలా బాగా అనిపించింది నాకు. అలాగే డిఓపి కూడా చాలా తనకున్న బడ్జెట్ లో బ్రహ్మాండంగా చూపించాలనిపించింది. ఏదైనా కార్తికేయ ఆల్ ద బెస్ట్. మంచి టేకింగ్ లో నీకు స్టైలిష్ ఉంది. నువ్వు ఎప్పుడు మరి ఆ పెద్ద జాబితాలోకి వెళ్తావో నేను ఎదురు చూస్తుంటా. 2-3 సినిమాలు అనుకున్నాం, నేను కూడా కథ విన్నాను, కానీ అలా ఇంకా సాగదీస్తూ ఉన్నాము. డెఫినెట్ గా చాలా మంచి డైరెక్టర్ అవుతాడు కార్తికేయ. అలాగే ఆపరేషన్ పద్మ ఏమైనా మరి చూస్తాను కానీ నాకు పుట్టిగా అనిపించింది, కానీ తెర మీద మటుకి చాలా స్టైలిష్ గా కనిపించింది. చాలా బాగా చూపించాం, ఆ విధానం చాలా బాగుంది. ఆపరేషన్ పద్మ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, రిలీజ్ ఎప్పుడు ప్లానింగ్? ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఆ డేట్ వస్తుందేమో అనేసి ఆశగా ఎదురు చూసాము. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ రాఘవ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అక్కడ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ హియర్. సార్ కాస్ట్ అండ్ క్రూతో మాట్లాడతామా? ఓకే, రాఘవ గారు ప్లీజ్. ఓకే, మా విలన్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అందరికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రెస్ అండ్ మీడియాకి, ప్రతి ఒక్కరికి నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను రణధీర్, దిస్ ఈస్ మై సెకండ్ రిలీజింగ్ ఫిలిం. ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా చేశాను ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కార్తికేయ సార్, డైరెక్టర్ సార్, అండ్ ప్రొడ్యూసర్ రాఘవ సార్, ప్రతి ఒక్కరు ఈ మూవీలో చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ సార్ కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడ్డారు. డెఫినెట్ గా ఈ మూవీ మీ అందరికి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఉంటే. అండ్ ఫైట్ మాస్టర్